హాయ్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక అన్నతో బయటికి వెళ్ళిన. సో తను అంటే మామూలుగా మేము మాటలల్లో ఏం మాట్లాడినామంటే, నీకెంత కట్టేటివి ఉన్నాయన్నా మంత్లీ, నాకెన్ని కట్టేటివి ఉన్నాయని అడిగిన, అట్లా టాపిక్ వచ్చింది. సో తను ఏం చెప్పిండంటే, నాకు ఒక నెలకు ఒక 60,000 ఉంటాయి అని చెప్పిండు. నాకు అడిగిండు, నేను ఒక అమౌంట్ చెప్పిన. అమౌంట్ గారి అంతగానం ఎట్లా కడుతున్నావురా మరి, అంటే ఇన్కమ్ సోర్స్ కూడా ఏమంతా లేదు కదా, ఎట్లా కడుతున్నావు అని అడిగాను. అంటే నేను యాక్చువల్లీ జాబ్ చేయను, శాలరీ లేదు మనకి, అంటే దగ్గర దగ్గర 7-8 years నుంచి శాలరీ లేదు. ఏమున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే, అంటే ఏదైనా ఏని కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే, మనకి ఒక్క రూపాయి కూడా శాలరీ లాగా రాదు. సో శాలరీ కూడా లేదు, జాబ్ కూడా లేదు, మరి ఎట్లా కడుతున్నావురా అని అడిగిండు. నేను ఆయనకి ఏం చెప్పినా అంటే, ఓకే అన్న కడుతున్నా, ఏదో ఒకటి చేసి కడుతున్నా అని చెప్పిన. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏంటంటే, యాక్చువల్గా ఏం చేస్తే కడుతున్నానో చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం ఎవరికైనా డబ్బులు కట్టాలి అంటే, అది ఈఎంఐ కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి, లేదా చిట్టి డబ్బులు కానివ్వండి, ఏదైనా మీరు ఏంటంటే ఒకరికి అమౌంట్ కట్టాలి. అది మొత్తానికి అది ఏదైనా సరే ఒకరికి అమౌంట్ కట్టేదాన్ని, మనకు అప్పు ఉంది, అది ఈఎంఐ అనుకోండి, చిట్టి అనుకోండి, ఏదైనా అనుకోండి, కట్టాలి, అమౌంట్ కట్టాలి. మంత్లీ సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 1 lakh ఉంటుంది, ఒక్కొక్కరు 2 lakhs ఉంటుంది, ఒక్కొక్కరికి 50,000 ఉంటుంది, ఒక్కొక్కరికి 3 lakhs ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ అమౌంట్ ని మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ ఇంటెన్షన్స్ ప్యూర్ చేసుకోండి. అంటే ఎవ్రీ మంత్ నేను అమౌంట్ క్లియర్ చేయాలి. అది 50,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, 1.5 కానీ 2 lakhs కానివ్వండి, మీ డిపెండ్స్ ఆన్, అంటే మీ అమౌంట్ ని బట్టి చెప్తున్నాను, ఎంత ఉంటే అంత. ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ ఏంది అంటే, మనం ఆ అమౌంట్ ఆన్ డేట్ ఆన్ టైమ్ కట్టాలి, 100% కట్టాలి. నెక్స్ట్ మంత్, నాకు ఎగ్జాంపుల్ ఈ మంత్ ఉంది, ఆగస్ట్ ఉంది, ఆగస్ట్ మంత్ లో కట్టాల్సిన అమౌంట్లు ఏమున్నా సరే ఆగస్ట్ మంత్ లోనే కట్టాలి. ఇది ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. ఏడా మైండ్ లా ఫస్ట్ 100% క్లియర్ ఉండాలి. 99.99 కూడా ఉండొద్దు, 100% క్లియర్. ఏంది, టైంకి నేను అన్నకు డబ్బులు కట్టేయాలి, టైంకి నేను ఈఎంఐ కట్టేయాలి, టైంకి నేను క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టేయాలి. ఈ ఇంటెన్షన్ ఫస్ట్ ఏంటంటే క్రిస్టల్ క్లియర్ ఉండాలి. ఎట్లా అంటే, అరే ఎట్లా అవుతుంది కడతానా, ఇవన్నీ ఉండొద్దు. 100% మనం కడుతున్నాం అంతే. ఇది ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ ఏం పెట్టుకోవాలంటే, నేను పైసలు కడుతున్నా ఆన్ టైం, 100% కడతా. ఇది క్లారిటీ ఉండాలి. అప్పుడు ఏమైతుంది అంటే, మీరు ఇది వచ్చేసి ఎవరికి చెప్తున్నారు నేను కట్టాలి అనేది, మీరు దేవుడు అనుకుంటే దేవుడు, యూనివర్స్ అనుకుంటే యూనివర్స్, మీరు ఫస్ట్ కన్వే చేయాలి. ఏమని, నాకు ఈ అమౌంట్, సర్టెన్ అమౌంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 lakhs ఉంది, నాకు ఈ మంత్ 2 lakhs కావాలి. ఎందుకు కావాలి, నేను ఈ పేమెంట్స్ కట్టుకోవాలి ఆన్ టైం. ఏ టైం, ఆన్ టైం మనం పేమెంట్స్ కట్టుకోవాలి. సో యూనివర్స్ కి ఏం సైన్ ఇచ్చినాం మనము, నాకు పైసలు కావాలి. ఆ పైసలు ఎట్లా రావాలి ఏంది అనేది అంతా యూనివర్స్ చూసుకుంటుంది. ఫస్ట్ సెకండరీ వచ్చేసి, ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ మైండ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మన ఇంటెన్షన్స్ ఏముండాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అది ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా, గట్టిగా అనుకుంటా, నేను నెలకి ఇట్లా కట్టేసేయాలి, 2 లక్షలు 3 లక్షలు ఎవ్రీ మంత్ ఎవరు వాళ్ళ కట్టేసేయాలంటే రావు, అమౌంట్ అస్సలు రాదు. సో మనం ఒక వర్క్ చేయాలి. ఏం వర్క్ చేసి వస్తుంది, నీ దగ్గర ఏముంది, జాబ్ చేస్తావా, జాబ్ చేయి, ఇంకో జాబ్ చేస్తావు, ఇంకో జాబ్ చేయి, ఇంకో జాబ్ చేస్తావు, ఇంకో జాబ్ చేయి. లేదు అంటే దాని దగ్గర సర్వీస్ ఉందా, ఆ సర్వీస్ లేదు అంటే నీ దగ్గర ఏమైనా టాలెంట్ ఉందా, ఆ టాలెంట్ ని యూజ్ చేసుకో. లేదు ఏదైనా నువ్వు కంటెంట్ క్రియేట్ చేయాలతో క్రియేట్ చేయి, ఏదైనా చేయాలి. అంటే ఎండ్ ఆఫ్ ది డే నీ సైడ్ నుంచి నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టాలా. 100% ఎఫర్ట్స్ పెడితే అమౌంట్ ఎక్కడి నుంచి అని వస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, 7 to 8 years నుంచి నేను జాబ్ లేదు, చెప్పినా మీకు ఆల్రెడీ. 2018 నాది ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చాలా, నాకు ఇప్పుడు మీరు అంటే నేను ఫిగర్ చెప్పాను, కాకపోతే నాకు చాలా అమౌంట్ కట్టేది ఉంది. ఎవ్రీ మంత్ నేను అసలు నాకు గ్యాప్ అనేది ఉండదు. ఎవ్రీ మంత్ నేను ఒక అట్లీస్ట్ 10 to 12 పేమెంట్స్, పెద్ద పేమెంట్స్ చేసేది ఉంటాయి. నేను ఏం చేస్తా, క్లియర్, మన మైండ్ లో ఏముంటది, క్లియర్ ఉంటుంది. ఏముంటది, 100% ఎవరి అమౌంట్ వాళ్ళకి కట్టాలి. అది ఎక్కడి నుంచి అని వస్తుంది, అది ఎక్కడి నుంచి అని వస్తుంది. ఎట్లా ఎవరు ఇస్తారు, నాకు యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ అనుకోండి, మీరు గాడ్ అనుకోండి, మాకు దేవుడు ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు, మన ఇంటెన్షన్స్ నుంచి ఇస్తాడు. అరే వీనికి పాపం కట్టుకునేది ఉంది కాబట్టి వీడు క్లియర్గా ఉన్నాడు, అంటే వీడు మనకి క్వశ్చన్ చేస్తలేడు, 100% మన ఎఫర్ట్స్ వాడు పెడుతున్నాడు, ఇంకోటి కట్టాలని క్లియర్గా ఉన్నాడు కాబట్టి 100% వీనికి ఇవ్వాలి. ఇది నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఫస్ట్ నియత్ సాఫ్ ఉండాలి. నియత్ అంటే అదే మన ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉండాలి. మన ఉద్దేశం అంటే మనం ఎవరికైనా కట్టాలి అన్న ఉద్దేశం క్లియర్ ఉండాలి, అందులో డౌట్ ఉండొద్దు. నాకు ఇప్పుడు నాకు అమౌంట్ కట్టాలి, ఎవరన్నా
100% క్లియర్ గా ఉండాలి. అరే ఎవ్రీ మంత్ అయినా కట్టాలి, ఎవ్రీ వీక్ అయినా కట్టాలి, ఎవ్రీ డే అయినా కట్టాలి. మీకు 100% దేవుడు ఇస్తాడు, మీరు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక 2000 పే చేయాలి ఎవ్రీ మంత్, ఎవ్రీ డే. ఎగ్జాంపుల్ మీరు కష్టపడుతున్నారు, 100% ఇస్తారు, 1000 రూపీస్ వస్తుంది, ఇంకా 1000 కూడా వస్తుంది. ఆ దేవుడు ఆ అమౌంట్ వచ్చే ఉపాయం దేవుడు మీకు చూపిస్తాడు. ఎందుకంటే నాకు ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇయ్యడు? ఫస్ట్ మీరు క్లియర్ గా తెచ్చుకోండి, అరే నేను ఈ అమౌంట్ కట్టాలి, ఆన్ టైం కట్టాలి, దేవుడా నేను అమౌంట్ ఆన్లైన్ కట్టాలి, ఆన్ టైం కట్టాలని మీరు కోరుకున్న తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. వర్క్ చేస్తే 100% దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు, 100%. ఓకేనా? చూడండి, క్రిస్టల్ క్లియర్ గా పెట్టుకోండి, ఏంది అమౌంట్ కట్టాలి, ఎట్టి పరిస్థితిలో పైసలు కట్టాలి, ఆన్ టైం కట్టాలి. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయండి, 100% అవుతుంది. అంతేగాని మీరు కట్టానా వీనికి ఏమన్నా చెప్పాలా, మరి ఇప్పుడు ఈ మంత్ అవుతుందా కాదా అంటే దేవుడు మీకు అమౌంట్ ఇయ్యడు. మీరు ఏదైతే అనుకుంటారో అదే స్టోరీ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలి, అరే ఈ మంత్ కాదేమో అని ఆ డౌట్ ఉంది అనుకో, 100% కాదు. మీరు ఏం చేస్తారు, అప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్తారు. ఎందుకు? అది ఆ స్టోరీ కూడా మీకు దేవుడే ఇస్తాడు. అరే ఇగో ఈ హాస్పిటల్ ఉన్నాడని చెప్పుకో, స్కిప్ కొట్టేసి, ఇగో ఈ మ్యారేజ్ ఇట్లా ఏమంటారు, మ్యారేజ్ ఉందని చెప్పి స్కిప్ కొట్టేసి, ఇట్లా చనిపోయారని చెప్పు స్కిప్ కొట్టేసి, ఈ మీరు జిందగీ పర్ స్కిప్పే కొడతారు. ఇక మీకు అమౌంట్ రాదు, మీ అప్పులు బయటికి రావు. సో బీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, 100%. ఇట్లా వాటర్, మనం ప్యూర్ వాటర్ లో మనం వేసి ఎట్లా కనిపిస్తుంది అంత క్లియర్ గా ఉండాలి. మనం పైసలు కట్టాలి అంటే కట్టాలి, ఎక్స్క్యూజ్ అస్సలు లేదు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అదే చెప్పాలనిపించింది ఈ రోజు. అంటే ఆ టాపిక్ వెళ్ళినప్పుడు అనిపించింది, యాక్చువల్లీ మేము ట్రావెలింగ్ లో ఉండే, చెప్పాలి అనిపించింది. ఇంటికి రాగానే ఫస్ట్ అదే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మన ఇంటెన్షన్స్ ప్యూర్ పెట్టుకోండి, మీకు 100% అప్పులు తీరిపోతాయి, 100% డబ్బులు వస్తాయి, 100% డబ్బులు మీ దగ్గర నిలబడతాయి. మీ ఇంటెన్షన్స్ ప్యూర్ లేవనుకోండి, డబ్బులు రావు, వచ్చినా నిలబడవు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.